అందరికీ నమస్కారం. నా పేరు నిహారిక. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిహారిక చెప్పే కథలు. విజయలక్ష్మి గారు రచించిన హిమసుందరి నవల పార్ట్ 4. మీరు గనక ప్రీవియస్ పార్ట్స్ విన్నట్లయితే ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది పార్ట్ 4. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇలా వాగితే నేను మా పుట్టింటికి పోతాను, చర్రుమని పైకి లేస్తూ అంది సీత. పోతే పో, నీవు లేకపోతే నాకు జరగదా అన్నాడు రామకృష్ణ. పోనీలే బాబు, ఇంత చిన్న విషయానికి జీవితాంతం కలిసి కాపురం చేయవలసిన దంపతులు కొట్టుకోవటం ఏం బాగుండలేదు. నాకు బూస్ట్ ఇచ్చినా తాగుతాను, హార్లిక్స్ ఇచ్చినా తాగుతాను. ప్రస్తుతం ఏదీ వద్దు. పొరపాటున కప్పు బద్దలైనంత మాత్రాన అమ్మాయిని నీవు ఇంతగా కోప్పడడం న్యాయం కాదు. నీవు తొందరపడి కోపగించుకున్న అమ్మాయి వెళతానని బెదిరించటమూ సవ్యంగా లేదు అంటూ చిన్నబిచ్చుకున్న ముఖం వేసుకొని చుట్టం ఏదో చెప్పాడు. తమ మధ్య చుట్టం అనే మూడో మనిషి ఉన్నట్లు అప్పుడు గుర్తుకొచ్చిన సీతారామకృష్ణ ముందు తెల్లబోయి, ఆపై తెప్పరిల్లి, బోల్డంత సిగ్గుపడి, ఆపై పక్కున నవ్వారు. ఈ తప తెల్లబోవటం చుట్టం వంతయ్యింది. సీత మళ్ళీ బూస్ట్ కలుపుకొని వచ్చే లోపల రామకృష్ణ సిగ్గుపడుతూ అసలు విషయం చెప్పాడు. మీ కోపం దొంగలుతోలా? ఇదేం కోరికర్రా మీకు? సంసారంలో ఏ పొరపచ్చులు లేకుండా ఉండాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు. మీరేమో కోపాలు, అపార్థాలు అంటూ కోరరాని కోరికలు కోరుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య అపార్థాలు, అనుమానాలు ఉండకూడదు. ఉన్నాయా, అవి ఎంత దూరం లాక్కెళ్లాలో అంత దూరం లాక్కెళ్ళి సర్వనాశనం చేస్తాయి. సంసారం అంటే అద్దం మీద ఆవగింజ అనుకో అంటూ చుట్టం గారు వేడి వేడి బూస్ట్ తాగుతూ చల్లచల్లగా చివాట్లు పెట్టాడు. ఆ సంఘటనతో రామకృష్ణ, సీత సిగ్గు తెచ్చుకున్నారు. చుట్టం గారు వెళ్ళిన తర్వాత, నీవు ఆయన్ని మర్చిపోయావా అన్నాడు రామకృష్ణ. కోపంతో వెలిగిపోతున్న మీ మోము చూస్తూ పరిసరాలు మర్చిపోయాను, ముద్దు ముద్దుగా చెప్పింది సీత. నేను అంతే సీత. కోటి సూర్యుల్లా కాంతి నీ మనోహరమైన మోము నందు ప్రతిబింబిస్తుంటే నిన్ను కోప్పడుతూ నన్ను నేనే మర్చిపోయాను, రామకృష్ణ చెప్పాడు. ఈ రోజు నుంచి ఉత్తుత్తి నాటకాలు మన మధ్య వద్దు బాబు అంది సీత. నీ ఇష్టమే నా ఇష్టం అమ్మా సీతామనోహరి అన్నాడు రామకృష్ణ. అది జరిగిన తర్వాత వాళ్ళెప్పుడు ఒత్తొత్తి కోపాలు కానీ తెచ్చుకోలేదు. వాళ్ళ కోరిక వద్దనుకుంటున్న సమయంలో ముందు ముందు తీరనుంది వాళ్ళ పాలిట అతి పెద్ద శిరోవేదన. సంసారం అన్న తర్వాత కొన్ని తప్పవు మరి. నాకు హేమామాలిని, ధర్మేంద్ర జంట ఇష్టం. వాళ్ళున్న పిక్చర్కి వెళ్దాము అంది సీత. నాకు రేఖ, అమితాబుల పిక్చర్ ఇష్టం, దానికి వెళ్దాం అన్నాడు రామకృష్ణ. నేను రాను. నేను అక్కడికి మహా వస్తున్నట్లు. హేమామాలిని చూస్తూ కూర్చోవచ్చు, రేఖ చూపులు చాలు చూస్తూ కూర్చోవటానికి. గడ్డకర్రల అమితాబ్, సత్రకాయల ధర్మేంద్ర లేడు. ఇద్దరూ కాసేపు వాదులాడుకున్నారు. సీతామనోహరికి, రామకృష్ణకి చెరో జంట ఇష్టం. ఆ సాయంత్రం పిక్చర్కి వెళ్దామనుకున్నారు. పలానా జంట ఉన్న పలానా పిక్చర్కి వెళ్దామని కాసేపు వాదించుకొని చివరికి మీ ఇష్టమంటే మీ ఇష్టంలో దిగారు. ఇదనమాట పార్ట్ 4. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.